మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము 12 monthsకి స్టాక్స్ ఇస్తున్నాము. అంటే చాలామంది నాకు కాల్ చేసి, సార్ మాకు ఒక 1 year లాంగ్ టర్మ్ చెప్పండి, మీరు 10 daysకి ఎన్ని చెప్తున్నారు? ఓకే సార్, కొన్ని మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఒక 1 yearకి. షార్ట్ టర్మ్ అంటే ఒక 1 year కూడా అంటే 365 days ఆ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ హోల్డింగ్ కెపాసిటీ లేకపోతే డెఫినెట్గా ఈ స్టాక్ మార్కెట్కి మనము పనికిరాం, ఎవరైనా సరే. ఎందుకంటే 12 నెలలు మనము అంత ఓర్పుగా మనం అనుకుంటే డెఫినెట్గా మనకి ఒక మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి ప్రతి స్టాక్. అందుకనే నేను చెప్తాను, మీరు చూడండి, నేను ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాను. ఆ టైం ఫ్రేమ్ లోపు మీరు చూడండి ఎలాగైనా టర్న్ అయ్యి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్తున్నాను. నా 21 years ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో మార్కెట్ చూశాను, ఎన్నో స్టాక్స్ అనలైజ్ చేశాను, ఎన్నో స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నాము. మనం ఆ వెయిట్ చేస్తే డెఫినెట్గా మనం అంటే ఒక స్టాక్ కొన్న తర్వాత చాలామంది ప్యానిక్ అయిపోతారు. అంటే ఒక 5% 10% దిగితేనే ఇక మార్కెట్లో వాళ్ళు ఇక ఏదో లక్షల కోట్లు పోగొట్టుకున్నట్టు ఫీల్ అయిపోయి ఇక టోటల్గా ఇక వాళ్ళు ఒక మూడీ టైప్కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆలోచించరు ఇది ఒక 12 months ప్రాసెస్, మార్కెట్ దిగుతుంది మళ్ళీ పెరుగుతుంది అని అసలు వాళ్ళు దాని గురించి ఆలోచించరు. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ అది. ఎందుకంటే అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి ఈ ఫీల్డ్లో ఉండబాకండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మనకి స్థిరమైన అంటే ఇప్పుడు మనం ఒక 12 నెలలు మనం పెడుతున్నాం, మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే అంత ఓర్పు మనకు కావాలి ఈ ఫీల్డ్లో, ఈ షేర్ మార్కెట్. ఎందుకంటే మిగతా బిజినెస్ పోల్చుకుంటే ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ బిజినెస్. ఎందుకంటే మనకు అంత మంచి రిటర్న్స్ వస్తుంది. ఇంకో బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి జనరల్గా చాలా తక్కువ మొత్తంలోనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ మనకి ఎంత మంచి రిటర్న్స్ వస్తుంది, దేనివల్ల? ఆ ఓర్పు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ స్పెక్యులేషన్ చూసి మన వాళ్ళందరూ భయపడి ఇక ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక నెగిటివ్ ఇంపాక్టే పడుతుంది. ఇప్పుడు జనరేషన్ మారింది, చేంజ్ అయింది, చాలామంది చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక 12 అంటే 12 నెలలు ఈ స్టాక్స్ అన్నీ మీరు చూడండి. ఎలా అంటే 2 termsలో చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. చూడండి, ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹100 నడుస్తుంది, ₹100. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ ₹109 పైన ఈ స్టాక్ మీరు కొనండి. చూడండి, ₹109 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 159, 200. చూడండి, టార్గెట్ వచ్చి 159, 200. స్టాప్ లాస్ వచ్చి ₹60 స్టాప్ లాస్ వచ్చి ₹60 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 21,300 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఫెడ్ బ్యాంక్ ఇప్పుడు కొనొద్దు, ₹100 ట్రేడ్ అవుతుంది. బై ఓన్లీ అబౌవ్ ₹109 పైన ఈ స్టాక్ మీరు కొనండి. ఇక తర్వాత మరొక స్టాక్ వచ్చి ఈఐహెచ్ లిమిటెడ్. చూడండి, ఈఐహెచ్ అంటే ఈఐ హోటల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹159 ఉంది. చూడండి, ₹159.
బై ఓన్లీ అబౌవ్ 165. చూడండి, 165 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 300 అండ్ 400. చూడండి, 165 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 300 అండ్ 400. స్టాప్ లాస్ వచ్చి 80 రూపాయలు స్టాప్ లాసు. 10,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 1999 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనము హైదరాబాద్లో May 7th and 8th ఐటీసీ కోహినూర్లో ఒక పెయిడ్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాపు. ఒక స్టాక్స్ ఎక్కడ కొనాలి అనేది మనమే డిసైడ్ చేసి ఇక లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా చేసుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. ఆ వర్క్షాపు 2 days వర్క్షాపు. తర్వాత సపోర్ట్ ఇస్తున్నాము. సో వెరీ మంచి సపోర్ట్ ఇస్తున్నాము ఎప్పుడైనా సరే. కాబట్టి ఎవరికి ఇది చాలా లిమిటెడ్ సీట్స్, ఎందుకంటే చాలా తొందరగా ఫిల్ అయిపోతుంది. ఎవరికి రియల్గా ఇంట్రెస్ట్గా ఉందో వాళ్ళు మాత్రమే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మిగతా వాళ్ళు యాజ్ యూజువల్గా మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే ఇది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళకి మాత్రమే ఈ వర్క్షాపు. రియల్గా మేము ఒక స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఎక్కడ ఒక స్టాక్ని మేమే షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేదానికి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మనం 2 స్టాక్స్ చెప్పున్నాము. 2 స్టాక్ వచ్చి ఫస్ట్ స్టాక్ వచ్చి ఫెడరల్ బ్యాంక్, మరొక స్టాక్ వచ్చి ఈఐ హోటల్. ఇకపోతే మూడో స్టాక్ చూడండి, మూడో స్టాక్ వచ్చి చాలెట్ హోటల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 304 నడుస్తుంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 304 నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 325. 325 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చాలెట్ హోటల్స్ టార్గెట్ వచ్చి 460, 560. స్టాప్ లాస్ వచ్చి 160. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 160 రూపాయలు స్టాప్ లాస్. ఇప్పుడు టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఓరియన్ ప్రో సొల్యూషన్. చూడండి, ఓరియన్ ప్రో సొల్యూషన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 330 నడుస్తుంది, 330 రూపాయలు. ఇది ఎప్పుడు కొనాలంటే బై ఓన్లీ అబౌవ్ 392. చూడండి, 392 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 579, 769, 1073. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 330 రూపీస్ నడుస్తుంది. బై ఓన్లీ అబౌవ్ 392 పైన కొన్నారంటే టార్గెట్ వచ్చి 579, 769, 1073. స్టాప్ లాస్ వచ్చి 214 రూపీస్ స్టాప్ లాస్. ఇది వచ్చి ఒక 12 monthsకి. చూడండి, టోటల్గా ఇప్పుడు మనము ఎన్ని స్టాక్స్ చెప్పున్నాము? ఫెడరల్ బ్యాంక్, ఈఐహెచ్ లిమిటెడ్ అంటే ఈఐ హోటల్స్, చాలెట్ హోటల్స్, తర్వాత ఓరియన్ ప్రో సొల్యూషన్. టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. ఇవన్నీ ఒక 12 monthsకి. చూడండి, కెపాసిటీ ఉండేవాళ్ళు మాత్రమే ఈ 12 monthsకి ఈ స్టాక్స్ అన్నీ చూడండి. లేదు ఈరోజే పెట్టేసి ఇక రేపు ఇమీడియట్గా నాకు డబ్బు కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి మీరు వేరే షార్ట్ టర్మ్ కోసం చూసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.